విజయ్కి కూడా పద్మ పురస్కారాలు రావాల్సి ఉన్నా ఎందుకు ఇవ్వలేదు? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో అజిత్కి మంచి పరిచయాలు. అన్నాడీఎంకే పగ్గాలను భారీ సినీ ఇమేజ్ ఉన్న అజిత్ కుమార్ చేపట్టాలని డిమాండ్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకేకి అజిత్ కుమార్ ఒక బలమైన ఆశాకిరణం. అన్నాడీఎంకే వర్సెస్ టీవీకే అన్నట్లుగా తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం. అజిత్ రాజకీయ రంగ ప్రవేశం చేసే ఛాన్స్. వెండితెర నుంచి నేరుగా రాజకీయ తెర మీదకు వచ్చి సీఎం అయిపోయారు దళపతి విజయ్. ఆయనది దాదాపుగా 3 దశాబ్దాల సినీ జీవితం. ఇక సినీ ఇండస్ట్రీలో ఆయనకు పోటీగా అజిత్ కుమార్ ఉన్నారు. ఈయన దళపతి అయితే ఆయన తాలాగా ప్రసిద్ధి చెందారు. ఈ ఇద్దరికి మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పోటాపోటీగా ఇద్దరి సినిమాలు రిలీజ్ అయి తమిళనాడులో ఎన్నోసార్లు రికార్డుల మూత మోగించాయి. 1990 ప్రాంతంలో తెలుగులో ప్రేమ పుస్తకం సినిమాతో అజిత్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తమిళనాడులో సూపర్ స్టార్డమ్ని అనతి కాలంలోనే సంపాదించారు. ఇక 1994లో సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్తో అజిత్కి దశాబ్దాల పాటు సినీ పోరు సాగింది. ఇద్దరి ఫ్యాన్స్ రెండుగా విడిపోయి తమ అభిమాన హీరో కోసం ఎంత దాకైనా వెళ్లేలా కాలీవుడ్లో సీన్ క్రియేట్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా సీఎం అయిపోయారు. మరి ఆయన సినీ ప్రత్యర్థి అయిన అజిత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే దీని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? తమిళనాడులో కొత్త రకం రాజకీయం. అన్నాడీఎంకేలోని సీనియర్ నేతలు అజిత్ కుమార్ నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు. తనను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అజిత్ రిక్వెస్ట్. ఇక స్టోరీలోకి వెళ్తే అజిత్ కుమార్కి గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పౌర పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలా ఆయనను బీజేపీ కూడా ఒక ప్రత్యేక అభిమానంతో చూస్తోంది. విజయ్కి కూడా పద్మ పురస్కారాలు రావాల్సి ఉన్నా ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం, బీజేపీకి యాంటీగా వ్యవహరించడం వంటి కారణాల వల్లనే ఆయనను పక్కన పెట్టి అజిత్ కుమార్ని ప్రోత్సహించారు అన్న చర్చ కూడా ఆనాడు నడిచింది. ఇదంతా ఎందుకు అంటే అజిత్ రాజకీయ ప్రవేశం మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చ వెనుక బీజేపీ ఏమైనా ఉందా అన్న డౌట్లు వస్తున్నందుకే అని అంటున్నారు. ఇంతకీ అజిత్ కుమార్ ఏ రాజకీయ పార్టీ తరపున రంగంలోకి దిగుతారు అంటే అన్నాడీఎంకే నుంచి అని అంటున్నారు. ఆశ్చర్యకరంగా ఆయన కొత్త పార్టీ అయితే పెట్టరని ఈ ఊహాగానంలా సారాంశం అన్నమాట. అన్నాడీఎంకే బీజేపీ పొత్తులో ఉంది. దాన్ని బట్టి చూస్తేనే ఈ ప్రచారానికి అంత హైప్ వచ్చింది అని అనుకోవాల్సి ఉంది. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో అజిత్ కుమార్కి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆమె అమ్మగా ఎంతో ఆప్యాయత కనబరిచింది. జయలలితకు వారసుడు అజిత్ కుమార్ అని కూడా అప్పట్లో ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. ఇదంతా ఆమె జీవించి ఉన్నప్పుడే వచ్చిన ప్రచారం కావడం విశేషం. ఇక 2016లో జయలలిత మరణించిన తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు భారీ సినీ ఇమేజ్ ఉన్న అజిత్ కుమార్ చేపట్టాలని డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ అజిత్ కుమార్ మాత్రం పెద్దగా స్పందించలేదు. మొత్తానికి 10 ఏళ్ల పాటు కింద మీద పడిన అన్నాడీఎంకేని నెట్టుకుని వచ్చారు. తాజా ఎన్నికల్లో పూర్తిగా ఆ పార్టీ చతికిలబడింది. అంతేకాదు 2గా చీలిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో అన్నాడీఎంకేలోని సీనియర్ నేతలు కొందరు పార్టీని కాపాడుకునే క్రమంలో అజిత్ కుమార్ నాయకత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారని అంటున్నారు. ఎంజేఆర్ అన్నాడీఎంకేని స్థాపించిన 3 దశాబ్దాల పాటు ఆ పార్టీని తిరుగులేని నేతగా మారి జయలలిత కొనసాగించారు. అత్యంత బలమైన పార్టీగా నిలిపారు. కరుణానిధి వంటి రాజకీయ చాణుక్యుని సైతం అడ్డుకొని తాను 4 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2 సార్లు వరుసగా అన్నాడీఎంకేని గెలిపించి ట్రాక్ రికార్డ్ రివర్స్ చేశారు. అలాంటి అన్నాడీఎంకే దీనావస్థని ప్రస్తుతం చూసిన వారికే అయ్యో అనిపిస్తోంది. ఆ పార్టీలో దాదాపుగా 5.5 దశాబ్దాల పాటు ఉన్న వారికి భవిష్యత్ ఏంటి అన్న చర్చ రావడం సాధారణం. అందుకే వారంతా అజిత్ కుమార్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకేకి అజిత్ కుమార్ ఒక బలమైన ఆశాకిరణంగా కనిపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన వచ్చి పార్టీ పగ్గాలు అందుకుంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే నిలిచి గెలుస్తుంది అని అంటున్నారు. అప్పుడు డీఎంకే 3వ ప్లేస్లోకి పడిపోయి అన్నాడీఎంకే వర్సెస్ టీవీకే అన్నట్లుగా తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారినా కూడా ఆశ్చర్యం పడన అవసరం లేదు అంటున్నారు. అజిత్కి ఉన్న సూపర్ మాస్ ఫాలోయింగ్తో విజయ్ని కట్టడి చేయడమే కాకుండా 2031లో ఖచ్చితంగా అధికారంలోకి రాగలమన్న విశ్వాసాన్ని కూడా అన్నాడీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
అజిత్కి తమిళనాడు వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే అజిత్ కుమార్ దీనిని ఒప్పుకుంటారా? అసలు ఆయనకు రాజకీయ ఆలోచనలు ఉన్నాయా అన్నదే అసలైన చర్చగా ఉంది. నిజానికి అజిత్ కుమార్ సినిమాలు లేకపోతే కార్ రేసింగ్, బైక్ రైడింగ్, గన్ షూటింగ్ వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చాలా సింపుల్గా ఉంటారు. రాజకీయాలు అన్నవి ఆయన దగ్గరకు కూడా రావు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి మరీ ఓటు వేశారంటేనే ఆయన సాధారణ జీవితం అర్థమవుతుంది. ఇక అభిమానులంతా ఆయనను రాజకీయాల్లోకి రావాలని కోరినప్పుడు కూడా ఆయన నో చెప్పడమే కాదు, తన అధికారిక ఫ్యాన్ క్లబ్ని రద్దు చేసేసి షాక్ ఇచ్చారు. సినిమాలంటే కేవలం వినోదం మాత్రమే అని అజిత్ చెప్తారు. తనను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుతారు. అయితే తమిళనాడులో ఇప్పుడు రాజకీయం మారింది. అజిత్ సినీ ప్రత్యర్థి విజయ్ సీఎంగా ఉన్నారు. దాంతో పాటుగా బీజేపీ లేదా అన్నాడీఎంకే వంటి పార్టీలు ఇప్పుడు గట్టిగా ఒత్తిడి తెస్తే అజిత్ రాజకీయ రంగ ప్రవేశం చేసే ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు. అజిత్ కుమార్ గనక పొలిటికల్ ఎంట్రీ ఇస్తే టీవీకేకి అది రాజకీయంగా భారీ షాక్ లాంటిదే అని అంటున్నారు. ఇద్దరికి విశేషంగా అభిమాన గణం ఉంది. ఇద్దరూ సమవయస్కులే, ఇద్దరూ దూకుడుగానే ఉంటారు. దాంతో తమిళనాడులో కొత్త తరం రాజకీయాల్ని చూడొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.